ఏపీలో గ్రామ కంఠం ల్యాండ్స్ కి భూముల రిజిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. రికార్డులు పత్రాలు అవసరం కూడా లేదు, లింక్ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు, కేవలం ఇంటి పన్ను రసీదు ఉంటే చాలు అనేటువంటిది ఒక సమాచారం, ఒక ఇన్ఫర్మేషన్. ఏంటి సార్ దీని డీటెయిల్స్? సార్ ఇది పక్కా రాంగ్ అండి. ఇది అసలు ఈ జీవో చెల్లదు, ఈ జీవో కొట్టివేయటం జరుగుతుంది ఎవరైనా కోర్టుకి వెళ్తే. ఎందుకంటే గ్రామ కంఠం ల్యాండ్స్ అనేవి ఈ గ్రామానికి సంబంధించిన ల్యాండ్స్ అవి పంచాయతీ అండర్లో ఉంటాయండి ఇవి. సో ఇవి ఏంటి, గ్రామ పరిధిలో అది అందరూ వాడుకోవటానికి ఉండే స్థలం అది, ఆ గ్రామ ప్రాంతం అనేది. ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ రోజున ఈ ప్రభుత్వానికి ఖజానా తగ్గిపోయిందని చెప్పేసి ఉన్నయి లేని కానీ లేవు ఉన్నాయి అన్ని కూడా వీళ్ళు వేలాలు పెట్టేశారు. భూమి బంగారం అంటారు కదా, ఏదో 99 పైసలకి భూములు ఇచ్చినట్టు వీటికి కూడా రిజిస్ట్రేషన్ యాక్ట్ అమలు చేయకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఈ గ్రామ కంఠాల భూములు అమ్మటం ఏంటి సార్? అది యాక్ట్ కి విరుద్ధం అండి. గ్రామ కంఠ భూమి అనేది ఎవరికి సంబంధం లేదు. అది ఎవరన్నా గ్రామం మధ్యలో ఉంటదన్నమాట. కొంత భూమి కేటాయిస్తారు ప్రతి గ్రామంలో, అది ప్రభుత్వం కిందే ఉంటది, పంచాయతీ అండలో ఉంటది అనమాట. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన కొత్త జీవోలు ఎలా ఉన్నాయంటే సార్, మీ గ్రామ కంఠ భూమిలో మీరు ఆ భూమిలో ఉంటే, మీరు పన్ను కట్టుకుంటే, మీరు ఎప్పటి నుంచో ఉన్నట్టు ప్రూఫ్ చూపిస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాము అన్నారు. ఇంకొకటి, మీరు ఆ భూములు లేకపోయినా పన్ను కట్టకపోయినా మీరు సెల్ఫ్ అఫిడవిట్ అంటే మీరు హైదరాబాద్ లో ఉన్నారు, మేము విజయవాడ ఉన్నాం, మీకు నా ఇంటి పక్కన ఒక 4 సెంట్లు భూమి ఉందనుకుందాం, ఖాళీ స్థలం. మీరు గత 10 సంవత్సరాల బట్టి రావట్లేదండి. ఆ భూమిని నేను చూస్తాను, ఏం చేస్తాను, నేను సెల్ఫ్ అఫిడవిట్ ఇచ్చేస్తా, ఈ భూమి నాదే అని చెప్పి నాకు రిజిస్ట్రేషన్ చేయమంటాను. మీరు చేసేస్తారు. అంటే వీళ్ళు ఇచ్చే జీవోలు ఎంత భయంకరంగా చూడండి. ఈ అసలు వ్యాలిడే కాదు, రేపొద్దున కోర్టు మొత్తం కొట్టేస్తుంది. ఎందుకంటే ఇక ఖాళీ భూములు ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. ఈ భూములు లోకల్ గా ఉన్న వాళ్ళు భూకాసులు కొంతమంది ఉంటారండి. గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కానీ, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోళ్ళు కానీ, వీళ్ళకి ఇదే పని, వేరే పని ఏమి ఉండదండి. ఎక్కడ భూములునే కచ్చి పేసి కొట్టేద్దామని చూస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, దొంగ అఫిడవిట్లు తయారు చేస్తారు. దొంగ అఫిడవిట్లు చేస్తారు, దొంగ ట్యాక్స్లు కడతారు, కట్టేసి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇలా చేసేసుకుని ఖాళీ భూములు కూడా ఈ ప్రభుత్వం చెప్పింది ఏంటో చూడండి. దాంట్లో నివాసం ఉన్న వాళ్ళు గత 10-20 సంవత్సరాల నివాసం ఉంటే ఓకే, అసలు నివాసం లేకపోయినా పర్వాలేదు, ఖాళీ భూములైనా పర్వాలేదు, మీరు అఫిడవిట్ ఇచ్చేయండి, భూమి మాదే అని చెప్పేసి మీరు రిజిస్ట్రేషన్ చేసేస్తారంట. అంటే ఇంటి పన్ను అక్కర్లేదు, పాత డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ అక్కర్లేదు. ఆ వెకేషన్ స్థలానికి మీరు అఫిడవిట్ ఇచ్చేయండి, మీ ప్రాపర్టీ అని చెప్పి మీరు అఫిడవిట్ ఇచ్చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. అంటే ఇది ఎలా ఉందంటే, మేము మీకు ఇచ్చేస్తాం, మీరు తన్నుకు సాగండి. అంటే లిటిగేషన్ పెరుగుతుందంటే రేపొద్దున కోర్టులో. ఇక్కడ ఏమవుతుందంటే, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారండి, స్టాంప్ తీసుకుంటుంది సబ్ రిజిస్టర్ ఆఫీస్. తీసుకున్న తర్వాత ఇది అసలు రిజిస్ట్రేషన్ అయిపోయినాక అసలు భూ ఓనర్ వస్తాడు, మీలాంటి వాళ్ళు వస్తారన్నమాట. వచ్చి 4 సంవత్సరాల తర్వాత ఈ భూ నాది కదా, వీళ్ళకి ఎలా రిజిస్ట్రేషన్ చేశారంటే, అప్పుడు ఏమంటది కోర్టు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, బాబు నాకు తెలియదు, ఆయన స్టాంప్ డ్యూటీ కట్టాడు, నేను రిజిస్ట్రేషన్ చేశాను, మీది కాదు, మీది అనుకుంటే, ఇది లిటిగేషన్ ఉందనుకుంటే యు గో టు ది సివిల్ కోర్ట్. మీరు సివిల్ కోర్టుకి వెళ్ళిపోండి, అక్కడ తెలుసుకోండి పంచాయతీ. అంటే కేవలం ప్రభుత్వం వారు వాళ్ళ ఆదాయం కోసం ఎలాంటి ఇల్లీగల్ గా ఈ రిజిస్ట్రేషన్ అన్ని స్టార్ట్ చేసి చూడండి. ఇది ఎలా ఉందంటే, లాస్ట్ టైం ఒక 1 మంత్ బ్యాక్ ఏపీ గవర్నమెంట్ బిఆర్ఎస్ అని ఒక స్కీమ్ తెచ్చిందండి, బిల్డింగ్ రెగ్యులర్ స్కీమ్ అంటారు. అంటే ఎవరైనా అక్రమ కట్టడాలు కడితే, అవి అక్రమ కట్టడాలు తేలితే మీరు ఇంత అమౌంట్ కట్టండి, వాటిని రెగ్యులరైజ్ చేస్తాం. అదే గీతం భూముల గురించి మీరు ఈ పాయింట్ చెప్పారు, గీతం భూముల డిస్కషన్ వచ్చినప్పుడు. గీతం వాళ్ళు అదే, ఇప్పుడు వాళ్ళు కొన్ని ఒక 50 ఎకరాలు ఎంతో ఆక్రమించామని చెప్తున్నారు. 50 ఎకరాలు కాదు, 500 ఎకరాల పైనే ఉంటది, చట్టం మాత్రం అలా చెప్తున్నారు కోర్టుకి వాళ్ళు. మేము ఈ స్కీమ్ తెచ్చారండి, గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారు బిఆర్ఎస్ స్కీమ్, దాని కింద మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది గీతం యూనివర్సిటీ. దాని మీద కోర్టు స్టే ఇచ్చిందండి. చాలా మంది దీని మీద స్టేలు, నెంబర్ ఆఫ్ స్టేలు పడినాయి అనమాట. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అక్రమ బిల్డింగ్లు కట్టడాలు రెగ్యులరైజ్ చేయమని ప్రభుత్వాన్ని అడగటం. అది ఎలా లీగల్? కట్టిందే ఇల్లీగల్, దాన్ని లీగలైజ్ చేయమంటారు. దానికి ప్రభుత్వం వారు జీవో ఇచ్చేసి మేము లీగలైజ్ చేస్తాం, మీరు డబ్బులు కట్టండి అంటున్నారు. అంటే డబ్బు సంపాదించడం కోసం ప్రభుత్వం వారు ఈ విధంగా పక్కదారులు తొక్కుతుంటే ఈ జీవోలు ఎలా వ్యాలిడ్? చాలా మంది ప్రజలకి మన మీడియా ద్వారా ఒక్క మాట చెప్పదలుచుకున్నాను, దయచేసి ఈ భూ యజమానులు ఎవరైతే ఉన్నారో, కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ప్రజలు కానీ గమనించండి, ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి. మీరు ఒకటే తెలుసుకోండి, ప్రభుత్వం వారు జీవోలు ఇచ్చారని చెప్పేసి మీరు కొనుగోలు అమ్మకాలు చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం జీవో కన్నా కోర్టు ఆర్డరే పవర్ఫుల్, అదొక్కటి గుర్తుంచుకోండి. మీరు అడగండి బయట ఎవరైనా, జీవో పవర్ఫుల్లా కోర్టు ఆర్డర్ పవర్ఫుల్లా? ప్రభుత్వం వారు ఇచ్చిన జీవో పవర్ఫుల్లా కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ పవర్ఫుల్? అంటే కోర్టు వారు ఇచ్చిన
ఆర్డరే పవర్ఫుల్ ప్రభుత్వ జీవో కన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన అనేక జీవోల్ని కొట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కోర్టు వారు. ఇది మనందరికి తెలిసిన విషయమే. కనుక ఆ ప్రభుత్వం వారు ఎట్టబడితే అట్ట జీవోలు ఇచ్చేసి వాళ్ళు వచ్చినట్టు చేస్తారంటే కోర్టు వారు ఒప్పుకోదు. ఈ జీవోలు కొట్టేస్తుంది. గ్రామకండ భూములు ఇవ్వడానికి వీళ్ళు ఇప్పుడు గ్రామకండ భూములు అంటే రిజిస్ట్రేషన్ ఆదాయం కోసం మాత్రమేనా, లేకపోతే వాళ్ళ టీడీపీ నాయకులకి ఇదే క్షేత్రస్థాయిలో నాయకులకి కార్యకర్తలకి వాళ్ళకి కట్టబెట్టే ప్రయత్నమా? మరి పార్టీ కోసం పనిచేసే వాళ్ళకి అందరికి పదవులు ఇవ్వలేరు కదండి. ఈ విధంగా కూడా మరి లబ్ధి చేకూర్చాలి కదా. అందులో భాగమే ఇదంతాను. ఇప్పుడు ఏమవుతుందంటే అధికార పార్టీలో ఎంత ఇంగ్లీష్ ఉంటుంది సార్. ఈ ఖాళీ భూములు విలేజ్ల్లో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, పట్టణ స్థాయిలో కానీ ఎక్కడ ఖాళీ భూములు ఉంటే అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేసి ఇది గ్రామ కంఠము, లేదా ఇది అసైన్ ల్యాండ్, ఇది ఖాళీ ల్యాండ్, ఇది కుంటలో అని చెప్పి ఒక సర్టిఫికేట్ తీసుకొస్తారు. ఫస్ట్ తీసుకొచ్చి మేము ఎప్పుడో 10 సంవత్సరాల మట్టు ఉన్నాం, మాకు రిజిస్ట్రేషన్ చేయండి అంటారు. వాస్తవానికి అవన్నీ పచ్చి అబద్ధాలు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ రిజిస్ట్రేషన్ శాఖలో ఈ దళారీలందరూ కుంభక్కైపోయి ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, ఈ రాజకీయ నిరుద్యోగులు కూడా ఉంటారండి, భూబాకాసులు కొంతమంది ఉంటారండి. వీళ్ళందరూ ఈ ల్యాండ్స్ మీద పడిపోయి ఇప్పుడు వీటిని కబ్జా చేయటం, డబుల్ రేట్ అమ్మేసుకోవటం ఇవన్నీ చేస్తా ఉంటారు. సో నేనేమంటారంటే గ్రామ కంట భూముల్లో అమ్మటానికి హక్కు లేదు. ఈ జీవోలు చెల్లవు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందండి. చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. ప్రభుత్వ భూములు కానీ, గవర్నమెంట్ కి సంబంధించిన ఏ అసైన్ ల్యాండ్స్ కానీ, గ్రామ కంట భూములు కానీ ఇవి కూడా నాట్ ట్రాన్స్ఫరబుల్ అకార్డింగ్ టు ది 1977 యాక్ట్. ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 ఏదైతే ఉందో ఇవి ఏవి కూడా గ్రామ కంట భూములు కానీ, అసైన్ ల్యాండ్స్ కానీ నాట్ ట్రాన్స్ఫరబుల్. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ జరగడానికి వీల్లేదు. అలా జరిగినా అవి చల్లవండి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలు టెంపరీయే, అవి కొట్టివేయబడతాయి కోర్టు చేత. కోర్టు ఆర్డర్ ముందు ఇవన్నీ నిలబడవు. దయచేసి ప్రజలు అనవసరంగా లిటిగేషన్ భూములు కొనేసి మీ డబ్బులు ఖర్చు పెట్టుకొని స్టాంప్ డ్యూటీలు కట్టుకుని సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి నష్టపోవడం తప్ప మరొక ఉద్దేశం కాదు. దయచేసి ప్రభుత్వం వారు కూడా పునరాలోచన చేసుకోవాలి. ఖాళీ భూములన్నీ మేము అఫిడవిట్లు ఇచ్చేస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తామంటారు ఏంటండి? దాంట్లో ఉన్నారో లేదో తెలియదు. పన్ను కట్టినా కట్టకపోయినా చేసేస్తామన్నారు. ఈ లెక్కన ఎవరో కాళ్ళ వచ్చేసి ఖాళీ భూములు మాయని చెప్పి రిజిస్ట్రేషన్ చేయమని ఒక అఫిడవిట్ ఇచ్చేది మీరు చేసేస్తారా? ఇవన్నీ మెయింటైనబిలిటీ కాదు. రేపు కోర్టుకి వెళ్తే ఇవన్నీ నిలబడవు. కోర్టు డిస్మిస్ చేయాల్సింది అన్ని పిటిషన్లు కూడా. దయచేసి ప్రజలు మోసపోయి డబ్బులు ఖర్చు పెట్టి అనవసరంగా ఈ ఖాళీ భూముల్ని కొరటాలు, లిటిగేషన్ భూములు కొంటాలు, ప్రభుత్వ భూములు కొంటాలు, అసైన్ ల్యాండ్స్ కొంటాలు ఇవన్నీ చెయ్యవద్దు. ప్రజలు బేల్కుగా ఉండండి, మోసపోవద్దండి అని నేను చెప్తాను మీ ద్వారా. సార్ థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.